హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు నేను హోమ్ టూర్ చేయబోతున్నాను. ఈరోజు మా ఇంట్లో ఉండే చెట్లన్నీ మీకు చూపిస్తాను. తమలపాకు చెట్టు గ్రిల్లుకి అంత బాగా అల్లుకోనింది. సమ్మర్ కదా, అంతా వాడిపోయింది. ఈ కోళ్ళు ఏంటా అని చూస్తున్నారా? ఈ కోళ్ళ గురించి ఇంకో రోజు చెప్తాను. ఇంటి ముందర పెద్ద పెద్ద చెట్లన్నీ పెంచుకోలేకపోయాను, ఎందుకంటే పెద్ద చెట్లు ఉన్నాయండి, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. దాని కింద ఫ్లవర్స్ ఏవి రావడం లేదు, అందుకని పెంచలేదు. ఇది మందారము, పీచ్ కలర్ది. సమ్మర్లో మాత్రమే బాగా కాస్తుంది, మిగతా టైంలో తక్కువే కాయడము. ఇది ఒక 10 ఇయర్స్ చెట్టు అండి. ఇది వచ్చేసి ఈత చెట్టు, చూసింటారు. ఇది దానంతకు అదే పడింది, మేమేం పెట్టలేదు. 2 ఇయర్స్ నుంచి వస్తూ ఉంది. అది కొంచెం కొంచెం మేము దారికి పోయేటప్పుడు వచ్చేటప్పుడు గుచ్చుకుంటాయని కట్ చేసుకుంటా పెంచుకుంటున్నాము. దానికి నీళ్ళు కూడా పెద్ద అవసరం ఉండదు. ఇది వచ్చేసి చిన్న మందారం చెట్టు అండి, చిన్నది. చెట్టు నీడకి పెద్దగా గ్రోత్ లేదు అది, కానీ అప్పుడప్పుడు ఫ్లవర్స్ అయితే కాస్తూ ఉంటాయి. చూడండి ఎంత పెద్ద చెట్టు. ఇక్కడ గన్నేరు చెట్టు కానీ తెల్లది, ఇది మందారం చెట్టు. దీని పరిస్థితి కూడా అంతే, ఏం పూలు కాయడము అదంతా ఉండదు. ఇది నాటు మందారం అండి. ఇంకా ఇటు పక్కకు వస్తే ఇది వచ్చేసి ఏలక అంటారు చూడండి, ఏలక చిన్న అరటికాయలు, ఆ చెట్లు అవి అరటి చెట్లు. ఇది గమనించారా? ఇది వచ్చేసి డేట్స్ అండి, డేట్స్ ట్రీ ఇది. అదే మనకు వచ్చేసి జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. అది ఫ్లవర్స్ ఎంత బాగా కాస్తాయో దానికి, కానీ దానికి పాలినేషన్ అవసరమంట. మేల్ చెట్టు కూడా ఉండాలంట, అప్పుడే పాలినేషన్ జరుగుతుందంట. అందుకని పూలు కాసి అట్లే ఇదైపోతూ ఉంటాయి. తర్వాత ఇక్కడికి వస్తే వాటర్ యాపిల్, ఒకసారి షార్ట్స్లో పెట్టినాను చూడండి, మీకు చెట్టు అంతా చూపించి కాయలు అన్నీ పెరికిచ్చి చూపించినాను కదా, అదే అండి ఇది. దీనికి 4 ఇయర్స్ చెట్టు ఇది. ఇటు పక్కకు వస్తే ఇది నెల్లికాయ అంటారు చూడండి, చిన్న ఉసిరి, ఆ చెట్టు ఇది. సన్నగా పొడుగ్గా పెరిగింది, కాయలు బాగా కాస్తాయి. ఇయర్లీ 2 కాస్తాయండి. కొంచెం ఊరగా పెట్టుకుంటూ ఉంటాం, తింటూ ఉంటాము, ఎవరైనా అడిగితే ఇస్తూ ఉంటాము. ఇంకా ఇటు పక్కకు వస్తే బాగా కనపడుతుంది. ఇటు పక్కకు వచ్చి చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి గుర్తుపట్టారా? ఇదేం చెట్టో చెప్పండి. ఇది వచ్చేసి ఇది గోరింటాకు చెట్టు చూడండి. అప్పుడప్పుడు బాగా కాస్తుంది, కొట్టేసిన తర్వాత ఇంకా బాగా పెద్ద ఆకులతో బాగా వస్తుంది. ఎంత అవసరమో అంతే పెట్టుకుంటాను, ఎవరైనా అడిగితే ఇస్తూ ఉంటాను. ఇది వచ్చేసి సెంటు జాజి, తెలిసి ఉంటుంది కదా, సన్నగా పొడుక్కుంటే స్మెల్ బాగా వస్తుంది. ఇంకోటి ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇది వచ్చేసి నాటు రోజా అండి. ఇది ఒక బేబీ పింక్ కలర్లో ఫ్లవర్స్ చాలా బాగా కాస్తుంది. బొకే ఫ్లవర్స్ లాగా గుచ్చుగా కాస్తుంది, చాలా బాగా. ఇది 10 ఇయర్స్ చెట్టు అండి. ఇది చూడండి, అది వంగిపోయింది, తీగలన్నీ దీని మీద పడినాయి, వంగిపోయింటే సపోర్టింగ్ కట్ట పెట్టాము. దీని మొదలు చూడండి, చూపిస్తాను ఎంత ఉందో. అంత స్ట్రాంగ్గా ఉంటుంది, పొడుగ్గా పెరిగిపోతుంది. కట్ చేయని అవసరం లేదు. పువ్వు అయిపోతానే పక్క నుంచి చిగురు పెట్టుకొని మళ్ళా గుచ్చులుగా ఫ్లవర్స్ కాస్తాయి. మీకు ఇంకోసారి చూపిస్తాను, లాస్ట్లో ఫోటో పెట్టాను చూడండి. అటుపక్క ఏమో మందారము, కంత్రీగలు తిరుగుతున్నాయి, భయం వేస్తుంది. బట్ చూపిస్తామని ఇంక లోపలికి పోతే ఖచ్చితంగా కుట్టించుకుంటాను. ఇక్కడ చూడండి, మందారాలు ఎన్ననే, నాకు దేవుడికి పూలు కొనాల్సిన అవసరమే ఉండదు. ఇక్కడ ముందరగా కనపడుతుంది కదా, ఇది వచ్చేసి ఇటు పక్కకు వచ్చేసాను. మరి అక్కడ చూడండి, వాటర్ యాపిల్ పైన ఉన్నాయి, కొన్ని పెరికేసాము, అవి కూడా లాస్ట్లో పిక్స్ తీసి పెట్టాను, చూపిస్తాను చూడండి. కనపడుతున్నాయి కదా, కొంచెం జూమ్ చేశాను. తర్వాత ఇక్కడ కరేపాకు చెట్టు ఉందండి. ఇది ఎప్పటికీ ఏం చీడ పట్టదు, ఏం పట్టదు. ఇది మల్లె చెట్టు, పాపం కాసి అలసిపోయింది. ఒక 2 కిలోస్ కాస్తుందండి నాకు సమ్మర్లో మాత్రము. అప్పుడప్పుడు దేవుడికి కింద వేయడానికి కొద్దిగా కాస్తాయి. ఇది చూసారా, గమనించారా? ఇది ఏం చెట్టు చెప్తారా? ఇది అంజూర్ అండి.
దీనికి మేము అస్సలు తీసుకోము. బర్డ్స్‌కే పెట్టేస్తాము. ఇన్ని చెట్లు ఉన్నప్పుడు బర్డ్స్ రావడం మామూలే కదా! చానా బర్డ్స్ వస్తా ఉంటాయి. వాటికే పెట్టేస్తాం. మా పాప అస్సలు ముట్టనివ్వదు మమ్మల్ని. వాటికే పెట్టేసేయండి మీరు తీసుకోవద్దండి అని. ఇంక ఇదొస్తే కరేపాకు చెట్టు చూడండి. ఇది మాత్రం చీడ ఏం పట్టదు. బాగా నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇస్తా ఉంటుంది. ఇబ్బంది ఏమి ఇది ఉండదు. దీనికి ఎప్పుడు బానే కాస్తా ఉంటుంది. ఇదొచ్చేసి తీగదండి. దీని పేరు నాకు తెలీదు గానీ, పల్లె చిన్న మొలక తెచ్చి నాటాను. బాగా ఫుల్ స్ప్రెడ్ అయిపోయింది. ఈ పక్కంతా తీపిచ్చేసినాము. ఇంకా ఇక్కడొక అంజూరు చెట్టు ఉంది ఇటుపక్క. చూడండి ఒక కాయేమో బాగా మాగింది. టెంప్ట్ చేస్తుంది, తిందామనిపిస్తుంది. సరే ఎట్లయినా సరే మీకు కూడా చూపించినట్లుంటుంది. ఒక కాయ అయితే తీసుకుందామని అనుకుంటున్నాను. పెరికేస్తాను. ఏమైతే అవుతుంది. మా పాపకి ఏదో ఒకటి చెప్పుకోవచ్చు. బర్డ్స్ తినేసినాయని చెప్తాను. సరే ఒకటి పెరికి తీసి చూపిస్తాను. ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా బాగుంటుంది. ఫ్రెష్‌గా అట్లా మన చెట్లో కాయమని తింటే అంతకన్నా ఆనందం ఏముంటుంది చెప్పండి. నాకైతే చాలా ఇష్టము. మా గాడిద తిననివ్వదు. ఏమైందబ్బా కడుక్కోకుండా తింటాంది అనుకోవద్దండి. వర్షాలు పడినాయి. ఫ్రెష్‌గా ఉంది, నీట్‌గా ఉంది ఫ్రూటు. నో ప్రాబ్లమ్ తినేయొచ్చు. చూడండి లోపల ఎంత రెడ్‌గా ఎంత బాగుందో. నాకైతే చాలా నచ్చింది. చాలా బాగుంటుందండి ఫ్రెష్‌గా. ఎవరైనా వస్తే మాత్రము మా ఇంటికి చూడ్డానికి ఏమైనా కాయలుంటే పెరుక్కొని తినేస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది. ఎంత టేస్టీగా ఉందో అసలు. ఇటు పక్కకొస్తే ఇది చింత చెట్టు అండి గమనిచ్చారా? ఇదొచ్చేసి దానంతకు అదే పడింది. అప్పుడప్పుడు అట్లా గిల్లుకొని నోట్లో వేసుకొని పోతా ఉంటాము. ఇదేం ఉండదు. తర్వాత వచ్చేసి తులసి చెట్టు ఎక్కువ ఉండే అండి మా ఇంట్లో. ఎక్కడ చూసినా అవే. ఈరోజు మామిడికాయలు పెరికిస్తున్నాం. ఫస్ట్ అక్కడికి పోయి వచ్చేద్దాము. ఏమంటే వాళ్ళు పాపం పెరకడానికి రెడీగా ఉండారు. నేను కొద్దిసేపు ఆగమని చెప్పాను. పెరుకుదురులేండి కొద్దిసేపు ఉండండి. లాస్ట్ కదా ఈరోజే కొంచెం వీడియో తీసుకొని వెళ్ళిపోతాను అని. సరే అని లోపలికెళ్ళిన పాపం వెయిట్ చేస్తున్నారు. సరే అని నేను లోపలికి పోయినాను. ఇది బేనిషా చెట్టు అండి. ఇది దాదాపు ఓ 10 ఇయర్స్ అనుకోండి. 15 ఇయర్స్ అండి ఇది. 15 ఇయర్స్ చెట్టు. తర్వాత బాగా కాయలు కాస్తుంది. చాలా స్వీట్‌గా ఉంటాయి. ఎక్కడ అంత టేస్ట్ అనిపించదు. మాకు ఈ చెట్లు కాయలు తింటేనే తిన్నట్లుగా ఉంటుంది. మిగతా చోట బయట ఎక్కడ తిన్నా కూడా దీనంత టేస్ట్ ఇంకెక్కడ తినలేమనే అనిపిస్తుంది. అంత బాగుంటాయి. 1 ఇయర్ కాయలు ఎక్కువ కాస్తాయి. 1 ఇయర్ కాయలు తక్కువ కాస్తాయి. లాస్ట్ ఇయర్ అయితే 120 130 కాసాయి అంతే. కానీ పెద్ద సైజు పెద్దగున్నాయి. కాయలు ఎక్కువ ఉన్నప్పుడు సైజు తగ్గిపోతుంది. చిన్న కాయలు మామూలు మీడియం సైజు ఉంటాయి. మరి అంత చిన్నవేమి ఉండవు. కొన్ని కొన్ని చిన్నవి ఉంటాయి. మరి అంత చిన్నవేమి ఉండదు. కొన్నివైతే తక్కువ కాయలు కాసినప్పుడు సైజు చాలా పెద్దగుంటాయి. హాఫ్ కిలో పైన ఉంటుంది ఒక్కొక్క కాయ. 120 130 కాసాయి లాస్ట్ టైము. చాలా తక్కువ. మేమే కాకుండా ఇవి మా ఫ్రెండ్స్‌లో అందరికీ ఇస్తాము. ఒక దాదాపు మీకు చూపిస్తాను చూడండి. పెరకడం స్టార్ట్ చేసేసిన. నేను ఇటు పక్కకొచ్చేసిన. ఇంక పాపం వర్షం వచ్చేలాగుంది. బాక్స్‌లో ఏసి పెట్టేస్తున్నారు. మీకు ఇంకోటి చూపిస్తాను రండి. ఇక్కడ వచ్చేసి ఇది ఏం చెట్టో చెప్పండి? ఇదొచ్చేసి ఏం పూల చెట్టా అనుకుంటున్నారా? కాదండి. ఇదొచ్చేసి సన్నజాజి మల్లెపువ్వులాగా పూలకు సంబంధించిన చెట్టు అనుకుంటున్నారా? కాదండి. ఇదొచ్చేసి వాక్కాయ అండి. వాక్కాయ వినింటారు కదా! వాక్కాయ అని. అది ఈసారి ఫ్లవర్స్ అన్నీ అయిపోయిన తర్వాత కాయలు కాస్తాయి. చూపిస్తానులేండి. దాని గురించి ఒక వీడియో తీస్తాను. పెరికేస్తున్నారు. పోయినామనుకో నెత్తిన ఢమా 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 పడిపోతాయి అనుకుంటా. మనకెందుకులేండి వచ్చేస్తే బెటర్ అనిపిస్తుంది. కానీ చూపిస్తామని చూపిస్తున్నాను. పెరికేస్తున్నారు. సరే ఇట్లా వచ్చేసిన తర్వాత మనకి ఇది వచ్చేసి ఈ అరటి చెట్లు వచ్చేసి కేరళ నుంచి ఒక అక్క తెచ్చిచ్చిందండి నాకి. ఈ అరటికాయలు ఎట్లుంటాయంటే ఒక ఫ్రూట్ తిన్నట్లు ఉంటుంది. అరటికాయ తినేదానికంటే డబల్‌గా ఉంటుంది. చిన్న అరటికాయ ఏలక్క అంటారే దా సైజు కన్నా కొంచెం లావుగా ఉంటుంది. ఇది చూడండి జామ చెట్టు దానంతకు అదే పడింది. నేనైతే ఎన్ని జామ చెట్లు పెట్టానో అన్నీ చనిపోయినాయి. తర్వాత ఇది
ఇంకా ఇటు పక్క అంతా పూతంతా రాలిపోయి ఫస్ట్‌లో పూత కాసినప్పుడు ఎంత బావుండిందో మల్లె చెట్టో, జాజి చెట్టో అన్నట్లు ఉన్నింది. ఇదొచ్చేసి లోటస్ అండి. ఒక 4 ఇయర్స్ బ్యాక్ తీసుకొచ్చి వేసినాము ఆన్‌లైన్‌లో, అమెజాన్‌లో తెప్పిచ్చి. ఇవి వస్తున్నాయి గానీ ఫ్లవర్స్ అయితే రాలేదు. సరే అని తొట్లో అట్లా పెట్టేసినాము. ఇంగా ఇటు పక్కకొస్తే ఇది నేరేడు చెట్టండి. ఇందాక పడింది. మామిడి చెట్టు నాటినాము. అదేదో పడింది పోతుందిలే అనుకోని అట్లా మేము నెగ్లెక్ట్ చేసేసినాం. మామిడి చెట్టు చిన్నగా అయిపోయింది. ఇది బాగా పెరిగిపోయింది. ఇంకోటి చూపిస్తాను రండి. ఇదొచ్చేసి సీతాఫలం చెట్టు. కస్టర్డ్ యాపిల్. చాలా టేస్టీగా ఉంటుంది. సూపర్‌గా ఉంటుంది ఇది. మేము అసలు మాగిన తర్వాతనే అట్లా చేతిలో పట్టుకొని అట్లా తెంపితే వచ్చే టైంలో పెరుక్కొని తింటా ఉంటాము. ఇంకా ఇక్కడికొస్తాం రండి. ఇంకోటి చూపిస్తాను ఫ్రూటు. ఇదైతే దానిమ్మ. దీని గురించి అయితే చూడండి బయట ఎంత కాస్ట్ ఉన్నాయి దానిమ్మ. మా పాప అయితే అస్సలు పెరకనివ్వదు. ఎందుకమ్మా అమ్మ ఒక్కటన్నా పెరుక్కొని తింటాం నాన్న అంటే అస్సలు ఇవ్వదు. చూడండి ఎంత సైజు ఉన్నాయో పెద్దగా ఫ్రెష్‌గా. అస్సలు మేము చెట్లకి ఎటువంటి మందులు కొట్టం కాబట్టి మంచి ఫ్రూట్స్. కానీ మా పాప అస్సలు పెరకనివ్వద్దు. చిలకలొస్తాయండి. 12:30, 1కి అంట వచ్చి అరుసుకుంటా, తినుకుంటా ఉంటాయి. ఒకసారి ఎప్పుడైనా వీడియో తీద్దాం అనిపిస్తుంది గానీ, మనము కొంచెం రావడం చూస్తే డిస్టర్బెన్స్ అయ్యి అవి వెళ్ళిపోతాయి కదా తినడము. పైన తింటాయి, కిందంతా ఉడతలు తింటాయి. ఇంకా వాటికి మీరంటే డబ్బులు పెట్టుకొని తింటారమ్మా, అవి తింటాయా? బర్డ్స్‌కి పెట్టకపోతే మనం ఎట్లా? మనకు ఆ అదృష్టం వచ్చింది బర్డ్స్‌కి పెట్టేది. పెట్టండి. అంతేగాని అందరికీ ఇది రాదు గదా! ఎందుకు నువ్వు తింటే ఏమొస్తుంది? వాటికి తింటే వాటికి పెడితే పుణ్యమొస్తుంది అని చెప్పేసి వేదాంతాలు మాట్లాడుతుంది. మనం మాట్లాడలేం గదా పిల్లలతో. సరే అని చెప్పేసి వీటి జోలికి పోయేదిలే. అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఒకటి రిక్వెస్ట్ చేసి అడిగి తింటా ఉంటాము. ఇక్కడ ఒక అంజూరు చెట్టు కాస్తుంది. అవి బర్డ్స్‌కే. మాకేం లేదు. ఇదొచ్చేసి ఇది 4 ఇయర్స్ అయిందండి చెట్లు పెట్టన్నీ మేము. ఇది పనస జాక్ ఫ్రూట్ అండి ఇది. కాకపోతే ఫ్రూట్స్ 2 ఇయర్స్ నుంచి కాస్తున్నాయి గానీ దానంతట అవే రాలిపోతున్నాయి. మరి ఏంటో ఏమో ఈసారన్నా చూపిచ్చి కొద్దిగా పెంచుకోవాలా. ఎరువులైతే బాగానే వేస్తున్నాము. ఇది చూసారా మా కరేపాకు చెట్టు? 2 చెట్లు పెట్టినాము. దాని చుట్టూ ఎన్ని పిల్లలు పెట్టిందో. సరే అడిగిన వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాము కొద్దిగా తుంచి. మిగతా టైంలో మేము కొద్దిగా ఫ్రెష్‌గా వాడుకుంటూ ఉంటాము. ఇక్కడంతా వచ్చేసి నాకు ఇంతకుముందు రోజా అండి. నాటు రోజా ఎక్కువ పెట్టినాను. తర్వాత వచ్చేసి కనకాంబరం ఎక్కువ. ఇదంతా కనకాంబరం తోటే అనుకోండి. వారానికి 2 మూరలు ఖచ్చితంగా కాసేవి నాకి. అట్లా ఉన్నింది. కరివేపాకు ఎంత పెద్ద కరివేపాకు చెట్టు చూడండి. అన్నీ దాని పిల్లలే. ఇక్కడక్కడ అంటే ఇదొచ్చేసి మునగ చెట్టు అండి. ఎంత లావైనా కూడా కండ ఉంటుంది గానీ చాలా చేదు గానీ ఏముండదు. ఈ ఆకు తింటే ఉంటుందండి. ఆ రసం కూడా మామూలుగా కొన్ని మునగ కొంత చేదుగా ఉంటుంది కదా! ఇది అస్సలు ఉండదు. ఆ రసం కూడా బాగా రసం పెట్టుకొని మళ్ళా తర్వాత పెట్టుకొని తాగేయచ్చు. అంత బావుంటుంది. ఈ మధ్యలో ఒక నాటు రోజ్ వచ్చిందండి. ఇదొచ్చేసి క్రీమ్ కలరు క్రీపర్ అండి. రోజ్ క్రీపర్ ఇది. అట్లే అల్లుకునింది చెట్టుకి. ఇంగా పైకి అల్లుకునింది. ఇటు పక్కకొస్తే ఇది మల్లె చెట్టు కాసి కాసి అలిచిపోయింది. ఇదొచ్చేసి లెమన్ గ్రాస్. ఇది ఉంటుందండి స్మెల్లు. అప్పుడప్పుడు వర్షం పడినప్పుడు మనకు ఏదైనా జలుబు అట్లా దగ్గు అట్లా ఉన్నప్పుడు ఇది కొంచెం బాయిల్ చేసుకొని టీ లాగా తాగితే చాలా బాగుంటుంది. ఈ రోజా చెట్లయితే అస్సలు చూపినలేండి. పాపం ఎండకన్నీ వాడిపోయినాయి. ఇదైతే మల్లె చెట్టు బాగా అలసిపోయి రెస్ట్ తీసుకుంటుంది. ఒక 2 కేజీలు తప్పకుండా కాస్తుందండి. అన్ని పూలు కాస్తాయి. పెరకలేము, అల్లలేము. అన్ని పూలు కాస్తాయి. దేవుడి ముందర అల్లలేక సగం అల్లి సగం అట్లే వేసేదాన్ని. ఇది నిమ్మ చెట్టు 4 ఇయర్స్ తర్వాత 4 ఇయర్స్ అనుకోండి. 4 ఇయర్స్ ఇట్లా వర్షాకాలంలోనే పెట్టాను జూన్‌లో. బాగొచ్చింది. 4 ఇయర్స్ ఖచ్చితంగా కాయలు కాసినాయి. అనుకోలేదు ఫస్ట్ టైం ఇన్ని కాయలు కాస్తాయని. ఆకులో బాగా కలిసిపోయినాయి.
అది ఆకా కాయ అని కూడా తెలియకుండా కూడా ఉంది. సరిగ్గా చూపించడానికి కూడా రావడం లేదు. ఇంకా మేబీ 1 మంత్ పట్టచ్చేమో పెరకడానికి. పెరకాలంటే మనిషే రావడం లేదు. మనం పెరక్కోకపోతే అందరూ పెరక్కోపోతారు. ఇది చూడండి ఎంత గుత్తులు గుత్తులుగా ఎంత బాగా కాసిందో. కిందైతే కాయ రోంత పెద్ద సైజు అయిన తర్వాత తెలిసింది కాయ ఉంది చెట్లో అని. ఇక్కడ పెద్ద మునగ చెట్టు ఉండే, దాన్ని కొట్టేసినాము. దానివల్ల ఏ చెట్లు పెరగడం లేదని. ఇది వచ్చేసి మల్లికా చెట్టు అండి. ఈరోజు వచ్చేసి బేనిషా పెరికిస్తున్నాము. అటుపక్క ఇంటికి అటుపక్క ఉంటుంది, ఇటుపక్క ఇంటికి ఆనుకొని ఈ చెట్టు ఉంటుంది. మల్లికా చెట్టు ఇది. కాయ పచ్చిగా ఉంటుంది కానీ ఇట్లా గ్రీన్ కలర్లోనే ఉంటుంది. లోపల ఎల్లో అవుతుంది మాగిన తర్వాత. చాలా తియ్యగా ఉంటుంది. పచ్చప్పుడు చాలా పులుపు ఉంటుంది. వీటిని నేను ఊరగాయ పెట్టుకుంటాను. ఇది వచ్చేసి ఇది ఏంటా షెడ్ అని చూస్తున్నారా? దీంట్లో కోళ్ళు పెంచున్నామండి. ర్యాంబో రూస్టర్స్ అని ముద్దుగా బొద్దుగా భలే అన్నాయి ఇవి. ఇవి వచ్చేసి ప్రోటీన్ ఎగ్స్ అండి. వీటిని ఎగ్స్ మాత్రమే, వాటికంతా అవి మంచి ఫుడ్ పెడితే చాలు ఎగ్స్ పెడతాయి. మంచి ప్రోటీన్ ఎగ్స్ ఒక 40 గ్రామ్స్ అట్లా ఉంటాయన్నమాట ఎగ్. ఈసారి మళ్ళీ తీసుకొని వస్తాం, చూపిస్తాం. 1 ఇయర్ ఉన్నాయి. తర్వాత ఎందుకో ఎగ్ పెట్టడం స్టాప్ చేసినాయి. తర్వాత కొన్ని 2 ఎందుకో చనిపోయినాయి. సరే అని చెప్పేసి అవి కూడా తీసేసినాము. మంచి ప్రోటీన్, వైట్ ఎక్కువ ఉంటుంది, ఎల్లో తక్కువ ఉంటుంది. ఇంకోటి చూపిస్తాను రండి. ఇది 4 ఇయర్స్ తర్వాత నాకు ఇది అల్లనేరేడు, పెద్ద నేరేడు చెట్టు. కాయలు పెద్దగా రాలేదు కానీ ఈ నీడ వల్ల ఏమో పెద్ద మాన అవ్వలేదు కానీ ఈ మాత్రం పెరిగింది. ఫస్ట్ టైం కాయలు కాసినాయి. అదా అక్కడ ఉన్నాయి చూడండి, 5, 6 ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి అల్లనేరేడు. ఇంకా ఇప్పుడిప్పుడు స్టార్టింగ్, ఇదే ఫస్ట్ ఇయర్ కాయడము. చూడాలి, ఎక్కువగా లేదు. నెక్స్ట్ ఇయర్ బాగా కాయచ్చేమో. ఇదేమో రేషన్ చెట్టు అండి. రేషన్ కాయలు తెలుసు కదా, రేషన్ ఇవి తింటూ ఉంటుంది, బ్లాక్ బెర్రీస్ లాగా. అందుకని చెప్పి ఆ చెట్టు తెచ్చి పెంచుతున్నాము. కానీ కాయలు మాత్రం కాయలేదు. ఇది వచ్చేసి మా కాళ్ళు చూడండి ఎక్కడ వదలవు ఇవి. ఇది సన్నజాజి, కదిరిజాజి, సన్నజాజి అంటారు కదా అవి. నాకు చాలా ఇష్టం ఇది. ఇది కూడా ఇంటి ముందర పెద్ద చెట్లు ఉన్నాయని చెప్పాను కదా, ఆ చెట్టు నీడకి ఏం పెద్ద గ్రోత్ రావడం లేదు. చూడండి ఎంత పెద్ద చెట్లు ఉన్నాయో. పైన అంతా సగం అంతా ఆక్యుపై చేసింటే మా ఆయన అస్సలు కొట్టనివ్వడు. ఇదేమో వచ్చేసి క్రాఫ్ట్, ఇది ఉంటుంది చూడండి, అంటు కట్టిన ఇది సీతాఫలం అంటారే. ఇవి చాలా పెద్దగా వస్తాయి కాయలు, చాలా లావుంటాయి. ఇక్కడ చూడండి, నేను అసలు ఇక్కడ చెట్లే పెంచలేదు. నేను అసలు ఏం రావు కూడా, పెట్టినా కూడా. ఇక్కడ వచ్చేసి దానిమ్మ చెట్టు ఉంది కానీ దానికి గ్రోత్ లేదు. ఇటుపక్క వచ్చేసి ఇది షోకేష్కి అటుపక్క ఇటుపక్క వరకు జస్ట్ పెట్టుకున్నాం అంతే. ఇది దేవగన్నేరు చెట్టు. ఇది మాత్రం ఎండకట్లా ఎండిపోయి ఉన్నాయి. క్రీపర్, ఇది ఈ క్రీపర్ వచ్చేసి తడికి అల్లుకునింది. ఈ క్రీపర్ వచ్చేసి మార్నింగ్ గ్లోరీ అంటారండి. అది మార్నింగ్ గ్లోరీ, బ్లూ పూలు భలే కాస్తే భలే ఉంటుంది. నేను ఎప్పుడైనా పిక్స్ పెడతాను చూడండి, షార్ట్స్లో ఎప్పుడన్నా పెడతాను చూడండి. ఇదైతే తులసి చెట్టు చచ్చిపోయి మళ్ళీ గింజలు వేసుకొని అదే వచ్చింది. ఇది వచ్చేసి ఉసిరి అండి. తులసి చెట్టు పక్కన ఉసిరి ఉంటే మంచిదని పెట్టుకున్నా. అదే ఆ చెట్టు నీడకేం రావడం లేదు. సరే వస్తుంది. చూసారా మా చెట్లో ఏం కూర్చొని ఉందో గమనించండి బాగా. అప్పుడప్పుడు మాకు ఇట్లా కూడా చూపిస్తూ ఉంటుంది. ఇవన్నీ మా చెట్లో కాసిన పూలండి ఇవి. ఇవి సన్న మొగ్గలు ఇవి. అవి నేను ఇది చెట్టు చూపించాను చూడండి, పింక్ కలర్లో ఇది ఉంటుంది చెట్టు అని. ఇది మా మేనకోడలు ఇది. కాయలు చూడండి ఫ్రెష్గా ఎంత బాగున్నాయి, తెంపించాను. ఎంత ఇష్టపడిందో, చాలా సంతోషపడింది తను. ఇట్లా పట్టుకొని ఫోటో తీస్తుంటే తన సంబంధం చెప్పడానికే కాదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.